వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గంజి అమరేందర్. ఈ వీడియోలో అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నామెట్రీ చాప్టర్ నుంచి టీఎస్ఆర్జేసీ, ఏపీఆర్జేసీ, ఏపీ పాలిసెట్ నందు అడిగిన ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ చూద్దాం. ఇక్కడ మనము యాంగిల్ ఆఫ్ ఎలివేషన్, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఆల్రెడీ గత వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది. ఓకేనా. లైన్ ఆఫ్ సైట్ ఈజ్ అబోవ్ ద హారిజంటల్ లైన్. ఇప్పుడు దెన్ దిస్ యాంగిల్ ఈజ్ కాల్డ్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ and line of sight below the horizontal line. Okay na, then this angle is a angle of depression. జస్ట్ మనం మామూలుగా చెప్పాలనుకుంటే స్టూడెంట్ గ్రౌండ్లో ఉండి, మీరు గ్రౌండ్లో ఉన్నప్పుడు మీ యొక్క టీచరు ఫస్ట్ ఫ్లోర్ నుంచి మిమ్మల్ని చూసినప్పుడు అదేంటి ఏమవుతుంది, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అనమాట. మీరు టీచర్ని చూసినప్పుడు అది యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అనమాట. ఓకేనా. మీరు టీచర్ని చూడాలనుకున్నప్పుడు, మీరు గ్రౌండ్ నుంచి పైన ఉన్న టీచర్ని చూడాలనుకున్నప్పుడు మీ యొక్క లైన్ ఆఫ్ సైట్ హారిజంటల్ లైన్ నుంచి మీ లైన్ ఆఫ్ సైట్ ఏమవుతుంది, అబోవ్ ద హారిజంటల్ లైన్ అవుతుంది. అప్పుడు యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. మీ టీచర్ మిమ్మల్ని చూసిందంటే యాంగిల్ ఆఫ్ డిప్రెషన్. ఓకేనా. ఇక్కడ ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ టాప్ ఆఫ్ ఎ టవర్ ఎట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 500 meters ఫ్రమ్ ద ఫుట్ ఈజ్ 30 degrees. దెన్ ద హైట్ ఆఫ్ ద టవర్ ఈజ్ డాష్ సెంటీమీటర్స్ అన్నాడు. చూడండి, ఇక్కడ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ఎ టాప్ ఆఫ్ ఎ టవర్ ఎట్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 500 meters ఫ్రమ్ ద ఫుట్ ఈజ్, టవర్ యొక్క ఫుట్ నుంచి 500, ఇది టవర్ అనుకుందాం. దీని నుంచి 500 meters తీసుకుందాం. ఇక్కడ నుంచి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఏముంటుందో 30 degrees అంట. ఓకేనా. అయితే ఏ, ఇది బి, ఇది సి, ఈ డిస్టెన్స్ ఎంత అన్నాడు, 500 meters. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఈజ్ 30 degrees. ఇదే కదా. అయితే దెన్ ద హైట్ ఆఫ్ ద టవర్ ఈజ్ డాష్ మీటర్స్. ఓకేనా. ఇక్కడ మీటర్స్. ఇక్కడ అయితే మనము ఇక్కడ ట్రయాంగిల్ ఏబిసి సిమిలర్ టు విచ్ ట్రయాంగిల్, దిస్ ట్రయాంగిల్. ఓకేనా. మనము ఏబి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా. హైట్ ఆఫ్ ద టవర్ ఫైండ్ అవుట్ చేయాలి. సో మనము దీన్ని కరస్పాండింగ్ సైడ్స్ రేషియోస్ తీసుకుందాం. అంటే ఏబి మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏబీనే కదా. సో ఏబి బై ఇక్కడ కరస్పాండింగ్ సైడ్ ఏంటి 1, ఏబి కరస్పాండింగ్ 1. ఇక్కడ బీసీ అంటే 500, దీనికి బీసీ కరస్పాండింగ్ సైడ్ ఇందులో ఈ ట్రయాంగిల్లో √3/√3. సో హైట్ ఆఫ్ ద టవర్ ఈజ్ 500 by √3. దట్ ఈస్ ఫస్ట్ ఆప్షన్. ఓకేనా స్టూడెంట్స్. ఇక్కడ మనం ఫస్ట్ ఇదేంటి టవరు, ఈ టవర్ యొక్క ఫుట్ నుంచి 500 meter దూరం నుంచి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఏమన్నాడు, 30 degrees అన్నాడు. సో మనము ఇక్కడ 3 triangles మనము డ్రా చేసుకున్నాము. ఒకటి 60 degrees యాంగిల్, ఇక్కడ 60 degrees యాంగిల్తో మనము ఈ ట్రయాంగిల్ డ్రా చేసుకొని, ఇది √3, ఇది 1, ఇది 2. ఓకేనా. తర్వాత 45 degrees తీసుకున్నాం, 1, 1, √2. ఓకేనా. చూడండి, 2 square ఈజ్ √3 square ప్లస్ 1 square కదా. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ 30 degrees తీసుకొని 1, √3, 2. ఎందుకు tan 30 వాల్యూ ఏమవుతుంది 1/√3. అంటే 1 ఈజ్ ద లెంత్ ఆఫ్ ద ఆపోజిట్ సైడ్ టు యాంగిల్ 30, √3 ఈజ్ ద లెంత్ ఆఫ్ ద అడ్జసెంట్ సైడ్ ఆఫ్ యాంగిల్ 30. ఆ విధంగా మనం తీసుకుని ఈ 3 triangles తోటి మనం ఇచ్చిన ట్రయాంగిల్ అనేది, ఇందులో ఉన్న ట్రయాంగిల్ అనేది ఈ మూడిట్లో ఒకదానికి సిమిలర్గా తీసుకోవాలి. ఇక్కడ 30 degrees అన్నప్పుడు ఈ 30 degrees ట్రయాంగిల్ తీసుకోవాలి. మనం ఇందులో కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ఇన్ ద సేమ్ రేషియో కదా, దాని రూల్ ప్రకారము ఇది మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది, ఇది హైట్ ఆఫ్ ద టవర్. కాబట్టి ఇది బై ఈ ట్రయాంగిల్లో కరస్పాండింగ్ సైడ్ అనేది ఏబి ఈజ్ ఈక్వల్ ఇది బై ఇది. సో మనకేమొస్తుంది, ఏబి ఈజ్ ఈక్వల్ 500 by √3 meters. దట్ ఈస్ ఫస్ట్ ఆప్షన్. ఓకే, క్లియర్. నెక్స్ట్ సెకండ్ వన్. ఇఫ్ ద షాడో ఆఫ్ ద ట్రీ ఈజ్ 1/√3 times ద హైట్ ఆఫ్ ద ట్రీ, దెన్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద సన్ ఈజ్. ఓకేనా. షాడో ఆఫ్ ద ట్రీ, హియర్ నేను ఇది ట్రీ అనుకుందాం. దీని యొక్క షాడో ఏముంది, దీనికి 1/√3 times ఉంది. ఇది ఏబి ఈజ్ ద హైట్ ఆఫ్ ద ట్రీ. ఓకేనా. అండ్ బీసీ ఈజ్ ద షాడో ఆఫ్ ద ట్రీ. అయితే ఇక్కడ షాడో ఏమి ఇచ్చిండు,
if the shadow of the tree is 1/√3 times the height of the tree అంటుండు. హైట్ ఆఫ్ ద ట్రీ h అనుకుంటే షాడో ఆఫ్ ద ట్రీ ఏమవుతుంది h ఇంటూ 1/√3 కదా, అంటే దట్ ఈస్ h ఇంటూ 1/√3 ఆర్ h/√3 అని తీసుకోవాలి. హియర్ మనము యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, ఈ రెండింటి యొక్క రేషియోని చూద్దాం. ఈ రెండింటి యొక్క రేషియోని చూస్తే BC/AB ఆర్ AB/BC చేద్దాం. అంటే AB/BC h ఇంటూ 1/√3 h క్యాన్సల్, ఇదేమవుతుంది √3/1 వచ్చింది. చూడండి AB/BC √3:1 ఎక్కడ ఉంది చూడండి ఇందులో, అంటే AB/BC తీసుకుంటే √3:1 అంటే యాంగిల్ ఎంత అన్నట్టు 60 degrees అనమాట. ఓకేనా, సన్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద సన్ ఈజ్ 60 degrees, దట్ ఈస్ 4th ఆప్షన్. చూడండి ఇక్కడ నేను AB/BC తీసుకున్నాను, AB/BC రేషియో తీసుకుంటే ఏబీకి ఇక్కడ ఏమవుతుంది h/h/√3 అవుతుంది. h క్యాన్సిల్ అవుతుంది. ఈ √3 అనేది న్యూమరేటర్కి వెళ్తుంది, √3/1 అంటే √3:1. సో AB/BC తీసుకోండి, AB/BC అంటే √3/1. ఇది అదే AB/BC వాల్యూ ఇదేమవుతుంది 1/1 అవుతుంది. అదే AB/BC వాల్యూ ఇక్కడ ఏమవుతుంది 1/√3 అవుతుంది. మనకు కావాల్సింది √3/1 కావాలి, అంటే యాంగిల్ ఎక్కడ ఉంది 60 degrees. సో మనకు 4th ఆప్షన్ అనేది ఆన్సర్ అవుతుంది. ఓకేనా. నౌ థర్డ్ ప్రాబ్లం. The angle of elevation of a jet plane from a point A on the ground is 60 degrees. గ్రౌండ్ మీద ఒక పాయింట్ ఏ తీసుకుందాం. ఓకేనా, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ఎ జెట్ ప్లేన్ ఫ్రమ్ ఏ పాయింట్ ఏ ఆన్ ద గ్రౌండ్ ఈజ్ 60 degrees. ఆఫ్టర్ ఫ్లైట్ ఆఫ్ 15 seconds ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ చేంజెస్ టు 30 degrees. ఫస్ట్ ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే ఈ యాంగిల్ దీనికి మధ్యలో 60 degrees ఇది. తర్వాత 15 minutes తర్వాత ఏమైంది యాంగిల్ ఆఫ్ ఎలివేషన్, ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ చేంజెస్ టు 30 degrees. సో ఇది ఓకేనా. ఇఫ్ ద జెట్ ప్లేన్ ఈజ్ ఫ్లయింగ్ ఎట్ ఏ కాన్స్టెంట్ హైట్ ఆఫ్ 1500 ఇంటూ √3 meters, అంటే ఇది 1500 ఇంటూ √3 meters హైట్లో ఉన్నది, కాన్స్టెంట్ హైట్లో. దెన్ ద స్పీడ్ ఆఫ్ ద ప్లేన్ ఈజ్ (meter/second) అని ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ 200 meters/second, సెకండ్ ఆప్షన్ 300, థర్డ్ ఆప్షన్ 400, ఫోర్త్ ఆప్షన్ 100 meters/second. ఇక్కడ చూడండి ఎయిర్ అనేది ఒక పాయింట్ ఆన్ ద గ్రౌండ్. చూడండి ఇది హైట్, ఈ ప్లేన్ అనేది ఎంత హైట్ 1500 ఇంటూ √3 హైట్ కదా, దీన్ని ఏమని తీసుకుందాం, ఇది B, ఇది C అనుకుందాం. ఓకేనా. నెక్స్ట్ 15 minutes తర్వాత ఏమైంది, మళ్ళీ సేమ్ అదే హైట్లో ఉంది, కానీ ఇక్కడి నుంచి కొంత దూరం మనం ప్రయాణిస్తుంది కదా, అది చూడండి ABCDE. అప్పుడు యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఇదే పాయింట్ నుంచి చేంజ్ 60 degrees నుంచి 30 degrees అయింది. అయితే మనం ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలి, స్పీడ్ ఆఫ్ ద ప్లేన్ ఈజ్ అని అన్నాడు. ఓకేనా. సో ఫస్ట్ ఈ ట్రయాంగిల్ ABCలో ఇక్కడ ఈ ట్రయాంగిల్ చూడండి, ఇది 60 degrees కదా, ఇది 60 degrees. ఈ ట్రయాంగిల్, ఈ రెండు ట్రయాంగిల్స్ని ఓకేనా సిమిలర్ ట్రయాంగిల్స్ తీసుకొని, ఇక్కడ ఇది 60 కాబట్టి ఇది 60 కాబట్టి ఈ ట్రయాంగిల్స్ సిమిలర్గా తీసుకొని, ఈ 2 triangles సిమిలర్గా తీసుకొని నేను ఏసీని ఫైండ్ అవుట్ చేస్తున్నా. తర్వాత ఈ 30 degrees ట్రయాంగిల్ ఉంది కదా, ఇది దీన్ని సిమిలర్గా తీసుకొని ఏఈని ఫైండ్ అవుట్ చేస్తాం. తర్వాత సిఈ కావాలి మనకు, ఇది 15 secondsలో ఎంత దూరం ప్రయాణించిందో కనుక్కోవాలి. ఆ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మనకు టైం 15 seconds తెలుసు, డిస్టెన్స్ తెలుసు, మనకు స్పీడ్ కావాలి కదా. ఓకేనా. స్పీడ్ ఎలా వస్తుంది, మనకు ఫార్ములా ఉంది, డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టైమ్ ఇంటూ స్పీడ్, స్పీడ్ ఈజ్ ఈక్వల్ డిస్టెన్స్ బై టైం. దాని ద్వారా మనము స్పీడ్ ఆఫ్ ద ప్లేన్ అనుకుందాం. ఓకేనా. సో ఫస్ట్ ఇదేంటి, బీసీకి ఇక్కడ బీసీ ఏమవుతుంది, BC/AC కరస్పాండింగ్ సైడ్, BC/AB అంటే 1500 డైరెక్ట్ రాస్తున్నా, 1500 √3/√3 ఈజ్ ఈక్వల్ ఇక్కడ ఏసీకి కరస్పాండింగ్ సైడ్ BC,
సో బీసీ మీన్స్ 1 ఇక్కడ బీసీ మీన్స్ 1 ఓకేనా. ఏసీ బై 1 చూడండి √3 క్యాన్సల్. ఏసీ వాల్యూ మనకు 1500 మీటర్స్ అనమాట. ఏసీ వాల్యూ 1500 మీటర్స్. ఇది నెక్స్ట్ ఈ ట్రయాంగిల్ తీసుకుందాం. 30 degrees యాంగిల్ ఉంది కదా, ఇది చూడండి మళ్ళీ అగైన్ 1500 √3/1 ఓకేనా. 1500 √3కి కరస్పాండింగ్ సైడ్ ఏంది 30 degrees యాంగిల్ 1 కదా, ఇది 1. ఇక్కడ ఏఈకి కరస్పాండింగ్ సైడ్ √3, ఏఈ బై √3 క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, ఏఈ వాల్యూ 1500 × √3 × √3 అంటే √3² 1500 × 3 అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 4500 వస్తుంది మీటర్స్ ఓకేనా. మనకు ఏం కావాలి, సిఈ ఈజ్ నథింగ్ బట్ బీడీ కదా. ఈ రెండు అంటే ఆ 15 secondsలో అది జెట్ ప్లేన్ ఏమైంది ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళింది అనుకుంటున్నాను నేను ఓకేనా. 15 seconds ఈ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు సిఈ అనమాట. బీడీ ఈజ్ ఈక్వల్ టు సిఈ. ఇప్పుడు సిఈని ఫైండ్ అవుట్ చేసి దట్ ఈస్ బీడీ అవుతుంది అనమాట. సో ఏమవుతుంది, సిఈ ఈజ్ నథింగ్ బట్ బీడీ. బీడీ ఈజ్ ఈక్వల్ టు సిఈ ఈజ్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు, ఏఈ మైనస్ ఏసీ. ఏఈ మైనస్ ఏసీ మీన్స్ దట్ ఈస్ 4500 మైనస్ 1500. సో 3000 మీటర్స్. ఇన్ 15 secondsలో జెట్ ప్లేన్ ట్రావెల్ డిస్టెన్స్ ఎంత, 3000 మీటర్స్ ఓకేనా. నా 3000 మీటర్స్ని ఎంత టైంలో తీసుకుంది ట్రావెలింగ్కి, 15 seconds. మనకు స్పీడ్ డిస్టెన్స్ బై టైం, డి బై టీ కదా. డి మీన్స్ 3000 డిస్టెన్స్, డి మీన్స్ డిస్టెన్స్, టైం మీన్స్ 15 seconds. సో 15 1 15 2 200 అంటే 200 meter per second. So speed of the jet plane is 200 meter per second. That is first option. ఓకేనా. నేను ఇక్కడ ఈ ట్రయాంగిల్ ఏబిసిలో యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ 60 degrees. సో దీ 60 degreesకి ఈ ట్రయాంగిల్ రెండు కూడా సిమిలర్ అని చెప్పేసి దీనికి కరస్పాండింగ్ సైడ్ ఇది, దీనికి కరస్పాండింగ్ సైడ్ ఇది. ఆ విధంగా నేను ఏం ఫైండ్ అవుట్ చేసినాము, ఏసీ వాల్యూ ఫైండ్ అవుట్ చేసినాము. ఏసీ ఈజ్ ఈక్వల్ 1500 వచ్చింది. సేమ్ మళ్ళీ ఈ ట్రయాంగిల్ అలా చివరి ట్రయాంగిల్ తీసుకున్నాము. తర్వాత ఏఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేసినాం. సేమ్ కరస్పాండింగ్ సైడ్ సార్ ఇన్ ద సేమ్ రేషియో అని చెప్పేసి ఏఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేసి ఏఈలో నుంచి ఏసీని తీసేస్తే సిఈ వస్తుంది. సిఈ ఈజ్ ఈక్వల్ 3000 మీటర్స్ వచ్చింది. ఇది 15 secondsలో 3000 మీటర్స్ అంటే మనకు స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం ద్వారా 3000 బై 15 1 15 200 meter per second. That is first option. ఓకేనా. నెక్స్ట్, ఇఫ్ ఏ 6 meter height pole cast a shadow 2 × √3 meters long on the ground, then the sun's angle of elevation is. ఇక్కడ వెరీ సింపుల్. పోల్ హైట్ ఏముంది, 6 meters పోల్ గల హైట్. ఇది ఏబి అనుకుందాం లేదా XY అనుకోవచ్చు. దీని యొక్క షాడో ఏమవుతుంది 2 × √3. అయితే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే ఇది ఫైండ్ అవుట్ చేయాలి అంతే కదా. చూడండి మనము ఏబి బై బీసీ ఫైండ్ అవుట్ చేద్దాం. ఏబి బై బీసీని తీసుకుందాం రేషియో. అంటే 6/2 × √3. 2 1 2 3 మళ్ళీ √3 1 √3 × √3 3ని √3 × √3 రావచ్చు కదా. సో ఒక √3 క్యాన్సిల్ అవుతుంది. అంటే √3:1 అన్నమాట. √3/1 అంటే సో √3/1 అంటే ఇదే కదా. అంటే ఇది √3/1 అంటే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఏంటి ఇక్కడ ఏమవుతుంది 60 degrees అనమాట. సో ఆన్సర్ ఏమవుతుంది 60 degrees. ఫస్ట్ ఆప్షన్ అవుతుంది ఓకేనా. ఇట్లా షాడో ఒక పోల్ ఇచ్చి దాని షాడో ఇచ్చి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఫైండ్ అవుట్ చేయమంటే వీటి యొక్క రేషియోస్ కనుక్కోవాలి. ఏబి బై బీసీ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే ఇందులో మనకు 1:√3 వస్తేనేమో 30 degrees యాంగిల్. సేమ్ 1:1 వస్తేనేమో 45 degrees యాంగిల్. లేదా √3:1 వచ్చింది, √3 వచ్చింది అనుకోండి, అక్కడ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఈజ్ 60 degrees అనమాట. ఇక్కడ ఇది చూసుకోవాలి. ఈ 3 figures ద్వారా మనము ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ని యూజ్ చేయకుండా మనము ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ కనుక్కుంటాం ఓకేనా. నో 5th ప్రాబ్లం.
ఫ్రమ్ ఏ పాయింట్ 30 meters ఫ్రమ్ ద ఫూట్ ఆఫ్ ఏ టవర్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద టాప్ ఈజ్ 30 degrees దెన్ ద హైట్ ఆఫ్ ద టవర్ ఈజ్ అన్నాడు. దీనికి మనం ఫిగర్ డ్రా చేసినట్లయితే ఫ్రమ్ ఏ పాయింట్ 30 meters ఫ్రమ్ ద ఫూట్ ఆఫ్ ఏ టవర్. చూడండి మనం ఇది టవర్ అనుకుంటే దీనికి 30 meters దూరంలో పాయింట్. ఓకేనా, ఇక్కడ నుంచి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద టాప్ ఈజ్ 30 degrees అన్నాడు. సో 30 degrees, ఇది ఏ అనుకుందాం, ఇది బి అనుకుందాం, ఇది సి. ఓకేనా, చూడండి ఇప్పుడు ద హైట్ ఆఫ్ ద టవర్ ఈజ్ బీసీని వాల్యూ కనుక్కోవాలి. మనము ఈ ట్రయాంగిల్, ఓకేనా, ఈ ట్రయాంగిల్ సిమిలర్ అని తీసుకొని ఇది కరస్పాండింగ్ సైడ్స్ ఆర్. సో బీసీకి కరస్పాండింగ్ సైడ్ ఇక్కడ ఏబి అంటే 1, బీసీ బై 1. నెక్స్ట్ 30 by √3, బీసీ కదా, దాని కరస్పాండింగ్ సైడ్ √3. చూడండి బీసీ ఈజ్ ఈక్వల్ 30 ఏమని రాయొచ్చు, 10 into √3 రాయొచ్చు. ఒక √3 క్యాన్సిల్ అయిపోతుంది, 10 into √3 meters. దీన్ని ఏమని రాయొచ్చు అంటే 10 into √3 న్యూమరేటర్ వాల్యూ, ఒక √3 డామినేట్ ఉంది, √3 క్యాన్సల్, 10 into √3 meters. దట్ ఈస్ సెకండ్ ఆప్షన్. ఓకేనా, నౌ 6th ప్రాబ్లం చూడండి. ఫ్రమ్ ఏ షిప్ మాస్టెడ్ 150 feet high the angle of depression of a boat is observed as 45 degrees. Its distance from the ship is ఓకేనా 150 చూడండి 150 feet అలా షిప్ మాస్టెడ్, ఇక్కడ నుంచి ఇక్కడ ఉన్నదాన్ని యాంగిల్ ఆఫ్ డిప్రెషన్. సో యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటే 45 degrees ఇదే కదా. ఓకేనా, సో మనము ఇది ఏ, ఇది బి, ఇది సి తీసుకుంటే ఇక్కడ ఈ యాంగిల్ ఏమవుతుంది, ఇది 45 degrees అన్నప్పుడు ఇది కూడా 45 degrees, ఆల్టర్నేట్ ఇంటర్ యాంగిల్ అనమాట. ఇది ప్యారలల్ ఉంటుంది. సో ఇది 45 degrees. మనం ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఇట్ డిస్టెన్స్ ఫ్రమ్ ద షిప్ ఈజ్, దీని నుంచి ఇది ఎంత దూరంలో ఉంది అంటున్నాం. అంటే నేను 45 degrees అనగానే మనము డైరెక్ట్ మనం ప్రాబ్లమ్ని ఫిగర్ డ్రా చేయాల్సిన అవసరం లేదు, ఏది అవసరం లేదు. దీని యొక్క హైట్ ఏమైతే ఉందో అదే ఇది అవుతుంది. అడ్జసెంట్ సైడ్ ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ కదా, మనం చెప్పుకున్నాం కదా 45 degrees అనగానే మనము ఇది ఏ వాల్యూ అయితే ఇస్తుండో ఇది అదే వాల్యూ అవుతుంది. డైరెక్ట్ మనం చూడగానే ఏంటి 150 feet ఇందులో ఎక్కడ ఉందో చూసుకోండి, ఫస్ట్ ఆప్షన్. సో మనము దీని గురించి ఫిగర్ డ్రా చేయడము ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు, క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు. 45 degrees అని ఇది హైట్ ఆఫ్ ద టవర్ అని ఇచ్చి, ఒకవేళ ఇక్కడ షాడో ఆఫ్ ద టవర్ అని కానీ ఏదైనా కానీ ఈ మోడల్లో ఇది ఇక్కడ 45 degrees ఉంది యాంగిల్, ఇది ఈ వాల్యూ ఎంత ఇస్తే టవర్ కానీ బిల్డింగ్ అని కానివ్వండి ఇంకా ఏదైనా పోల్ అనివ్వండి ఇది ఎంత హైట్ ఇస్తే ఇది 80 feet అని అనుకోండి, ఇది కూడా 80 ఉంటుంది. ఓకేనా, ఎందుకు tan 45 వాల్యూ 1 వాటికి, అంటే దీని రేషియో 1 కావాలి అన్నప్పుడు ఇక్కడ ఎంత వాల్యూ ఇస్తే ఇది అంతే వాల్యూ ఉంటుంది. ఓకే, నో 7th ప్రాబ్లం. ఏ ladder of 19 meters is leaning to a wall making angle of 60 degrees with the ground. The distance from the foot of the wall to the foot of the ladder is. ఓకేనా, ఇక్కడ ఏమి ఇవ్వడం జరిగింది, ఇది వాల్ అనుకుందాం. ఓకేనా, అయితే ladder of 19 meters is leaning to a wall making an angle of 60 degrees. సో నేను ఈ విధంగా ఇది ఏ, ఇది బి, ఇది సి అనుకుందాం. ఏ ఇస్ ద ఫుట్ ఆఫ్ ద ladder, సి ఇస్ ద ఫుట్ ఆఫ్ ద వాల్. ఇక్కడ ladder ఏమని పొడవు ఏమి ఇచ్చిండు, లెంత్ ఆఫ్ ద ladder 19 meters. ఓకేనా, అండ్ మేకింగ్ యాంగిల్ ఆఫ్ 60 degrees విత్ ద గ్రౌండ్. ఈ ladder ఇది గ్రౌండ్ కదా, 60 degrees యాంగిల్ చేస్తుంది. ఓకేనా, ద డిస్టెన్స్ ఫ్రమ్ ద ఫుట్ ఆఫ్ ద వాల్ టు ద ఫుట్ ఆఫ్ ద ladder ఈజ్, ఏసీ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, ఇక్కడ యాంగిల్ ఈజ్ 60 degrees. ఓకే, ఇక్కడ మనకేమి ఇవ్వడం జరిగింది,
ఏబీ వాల్యూ 19 మీటర్స్ అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ 60 డిగ్రీస్ అన్నప్పుడు ఇక్కడ మనం ఏంటి ఈ ట్రయాంగిల్తో మనము సిమిలర్గా తీసుకొని మనం ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి, ఏసీ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి మనకి ఏ వాల్యూ కావాలి, ఇది కావాలి, మనకి ఇక్కడ ఏ వాల్యూ తెలుసు, ఈ వాల్యూ తెలుసు. సో ఇది ఈ రెండింటి యొక్క సైడ్స్ రేషియో తీసుకుందాం, కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ఇన్ ద సేమ్ రేషియో అని. సో నేను ఇప్పుడు ఏసీ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, ఏ ఈజ్ ద ఫుట్ ఆఫ్ ద ల్యాడర్, సి ఈజ్ ద ఫుట్ ఆఫ్ ద వాల్. ఇక్కడ మనం ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, ద డిస్టెన్స్ ఫ్రమ్ ద ఫుట్ ఆఫ్ ద వాల్ టు ద ఫుట్ ఆఫ్ ద ల్యాడర్ ఈజ్ అన్నాడు. కాబట్టి సో దీస్ టూ ట్రయాంగిల్స్ ఆర్ సిమిలర్ అని చెప్పేసి ఏసీకి ఇక్కడ సిమిలర్ ఏంది 1, ఏసీ బై 1. నెక్స్ట్ మనకి ఇందులో ఈ ట్రయాంగిల్ తెలిసింది ఏంది మనకి ఇది, కాబట్టి ఏబి అంటే 19 బై ఇక్కడ హైపోటెనస్ తీసుకోవాలి, అంటే 19/2 కదా, హైపోటెనస్ 2 తీసుకోవాలి. సో ఏసీ ఈజ్ ఈక్వల్ 19/2 అంటే 2 1s 2 9s మళ్ళీ 2.25 అంటే 2 1s 2 9s 1 ఉంటుంది కాబట్టి పాయింట్ పెట్టుకొని మనం 2 5s అంటే ఏసీ వాల్యూ 9.5 మీటర్స్. సో దట్ ఈస్ 4th ఆప్షన్. ఓకేనా, మనము ఏ ప్రాబ్లం ఇచ్చినా కూడా దాని ఫిగర్ ఇక్కడ ఈ 3 ట్రయాంగిల్స్లో ఏదో ఒక ట్రయాంగిల్కి సిమిలర్గా తీసుకోవాలి మనం. ఇక్కడ 60 డిగ్రీస్ ఉంది, సో ఇక్కడ 60 డిగ్రీస్ కాబట్టి ఇది సిమిలర్ అని తీసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు మనకి ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి, ఏసీ వాల్యూ కావాలి. సో కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ఇన్ ద సేమ్ రేషియో అని చెప్పి ఏసీకి కరస్పాండింగ్ సైడ్ బీసీ అంటే 1, ఇక్కడ బీసీ వాల్యూ 1, ఏసీ బై 1. మనకు ఇక్కడ ఈ వాల్యూ కావాలి ఉంది కాబట్టి ఇది లేదు కాబట్టి ఇది తీసుకోవట్లేదు. ఇంక నెక్స్ట్ ఏబి అంటే హైపోటెనస్, ఇక్కడ హైపోటెనస్ తీసుకోవాలి. ఓకేనా, కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ఇన్ ద సేమ్ రేషియో కాబట్టి 90/2 అంటే 9.52. ఓకేనా, నెక్స్ట్ 8th ప్రాబ్లం. A boy observes the top of an electronic pole at an angle of elevation of 60 degrees when the observation point is 8 meters away from the foot of the pole. Then the height of the pole is same problem. ఓకేనా స్టూడెంట్స్, మనం ఈ టైప్ ప్రాబ్లమ్స్ మనం ఎన్ని ప్రాబ్లమ్స్ ఇచ్చినా కూడా మనం చేయొచ్చు. ఓకేనా, చూడండి, ఏ బాయ్ అబ్జర్వ్ ద టాప్ ఆఫ్ అన్ ఎలక్ట్రానిక్ పోల్ ఎట్ అన్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ 60 degrees అన్నాడు. మళ్ళీ సేమ్ ఇదే పోల్ అనుకోవచ్చు. ఓకేనా, వెన్ ద అబ్జర్వేషన్ పాయింట్ ఈజ్ అంటే ఇది ఇక్కడ నుంచి పాయింట్ ఈజ్ 8 meters అవే ఫ్రమ్ ద ఫుట్ ఆఫ్ ద పోల్. ఇది పోల్ అనుకుంటే ఇక్కడ నుంచి ఈ అబ్జర్వేషన్ పాయింట్ అనేది 8 meters దూరంలో ఉంది అవే ఫ్రమ్ ద ఫుట్ ఆఫ్ ద పోల్ నుంచి. అయితే దెన్ ద హైట్ ఆఫ్ ద పోల్ ఈజ్ అన్నాడు. కాబట్టి ఇది కావాలి. సో మనకి ఇది ఇచ్చిండు, మనకి ఇంతకుముందుకి ఇది ఇచ్చిండు కాబట్టి అది తీసుకుని ఇప్పుడు ఇది ఇచ్చిండు, ఇది కావాలి, వాటికి ఆ కరస్పాండింగ్ సైడ్స్ రేషియోస్ తీసుకోవాలి. సో ఫస్ట్ నేను ఇది పోల్ తీసుకున్నా. ఓకేనా, ఇక్కడ నుంచి 8 meters దూరము అబ్జర్వేషన్ పాయింట్ తీసుకుంటున్నా, ఇది 8 meters. ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ 60 degrees. చూడండి, టాప్ ఆఫ్ ద ఎలక్ట్రానిక్ పోల్. ఓకేనా, ఇది ఏ, బి ఈజ్ ద హైట్ ఆఫ్ ద పోల్, సి ఏంటి అబ్జర్వేషన్ పాయింట్. అయితే ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, దెన్ ద హైట్ ఆఫ్ ద పోల్ ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ కూడా మళ్ళీ దీస్ 2 ట్రయాంగిల్సే కదా తీసుకోవాలి. సో ఏబీ బై ఇక్కడ మనం ఏబీ ఫైండ్ అవుట్ చేయాలి, అంటే ఏబీకి ఈ ట్రయాంగిల్లో కరస్పాండింగ్ సైడ్ ఏంది √3. నెక్స్ట్ బీసీ అంటే 8, ఇక్కడ బీసీ ఎంత 1. సో క్రాస్ మల్టిప్లై చేస్తే ఏబీ ఈజ్ ఈక్వల్ టు 8 × √3 meters. సో ఏంటి, దెన్ ద హైట్ ఆఫ్ ద పోల్ ఈజ్ 8 × √3 meters. దట్ ఈస్ సెకండ్ ఆప్షన్. ఓకే, 9th ప్రాబ్లం. Rajender observes a person standing on the ground from a helicopter at an angle of depression 45 degrees. If the helicopter flies at a height of 50 meters from the ground, then the distance of the person from Rajender is. ఓకేనా, హెలికాప్టర్ హైట్ ఫ్రమ్ ద గ్రౌండ్ ఏమైనా ఇవ్వడం జరిగింది 50 meters హైట్లో ఉంది హెలికాప్టర్. ఇక్కడ నుంచి ఇక్కడ ఉన్న ఒక పర్సన్ని అబ్జర్వేషన్. ఓకేనా, అంటే యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ చూడండి 45 degrees యాంగిల్లో మనము తీసుకున్నట్లయితే. ఓకేనా, హియర్ ఏమవుతుంది, దిస్ ఈజ్ 45 degrees. ఇది ఏ, ఇది బీసీ హైట్ ఆఫ్ ద హెలికాప్టర్. ఓకేనా,
హియర్ వాట్ వీ హ్యావ్ టు ఫైండ్ హియర్ ద డిస్టెన్స్ ఆఫ్ ద పర్సన్ ఫ్రమ్ రాజేందర్ ఈజ్ ఏసీ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, చూడండి ఏసీ వాల్యూ. ఈ హెలికాప్టర్ హైట్ ఏమైనా ఇవ్వడం జరిగింది, 50 మీటర్స్ హైట్లో ఉంది. ఓకేనా, ఇక్కడ నుంచి అబ్జర్వ్ 45 డిగ్రీస్ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్లో అబ్జర్వ్ చేస్తే ఆ పర్సన్కి ఆ రాజేంద్రకి మధ్య దూరం డిస్టెన్స్ అంటే ఏసీని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇది 45 డిగ్రీస్ అన్నప్పుడు మనం ఏమని చెప్పుకున్నాము, ఇక్కడ అడ్జసెంట్ సైడ్ ఏదైతే అడ్జసెంట్ సైడ్ ఆపోజిట్ సైడ్ యాంగిల్ 45కి సేమ్ అవుతాయి అనమాట. ఇది ఎంత ఇచ్చిండో 50 మీటర్స్ కాబట్టి ఇది కూడా 50 మీటర్స్. డైరెక్ట్ మనం ఎలాంటి క్యాల్కులేషన్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా, మనం ఈ ఫిగర్ని అబ్జర్వ్ చేయండి. ఇది ఏంది, ఈ 1 అంటే √2 × 1 అనమాట. ఓకేనా, ఇది ఏమవుతుంది, పైథాగరస్ థీరం అప్లై చేసినా లేదా మామూలుగా అయినా కూడా ఇది దీన్ని ఇక్కడ దీని యొక్క సైడ్ ఏదైతే ఉందో దాన్ని ఇంటూ √2, దాని సైడ్ ఇంటూ √2 ఇది ఏ అనుకో, √2 × a అనమాట ఇది. ఓకేనా, ఇక్కడ 50 మీటర్స్ కాబట్టి ఇది ఏమవుతుంది, √2 × 50 మీటర్స్ అనమాట ఇది మధ్య డిస్టెన్స్. సో దట్ ఈస్ 50 × √2 మీటర్స్. 50 × √2 మీటర్స్ అంటే సెకండ్ ఆప్షన్. ఓకేనా, చూడండి బీసీ వాల్యూ తెలుసు, ఇక్కడ యాంగిల్ 45 డిగ్రీస్, ఇది 45 డిగ్రీస్ అయిందంటే ఇది బీసీ 45 అయిందంటే ఇది కూడా 45ఏ, ఇది కూడా 15ఏ. ఇక్కడ 45 డిగ్రీస్ ఉన్నప్పుడు మనం చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా, సో ఇక్కడ ఈ ట్రయాంగిల్ని మనము ఈ రెండు సిమిలర్ ట్రయాంగిల్ అని చెప్పేసి మనకి ఇది కావాలి కాబట్టి యాక్చువల్గా అయితే మనం ఏం చేస్తాం, ఏసీకి బై ఈ రెండింటి సిమిలర్ ట్రయాంగిల్స్ అని చెప్పి ఏసీకి కరస్పాండింగ్ సైడ్ ఇక్కడ ఎంత √2. ఓకేనా, √2 తీసుకుంటాం. మళ్ళీ నెక్స్ట్ బీసీ అంటే 50, ఇది 50 కదా, ఇక్కడ దీని కరస్పాండింగ్ సైడ్ 1 అని చెప్పేసి ఈ విధంగా ఏసీ ఈజ్ ఈక్వల్ టు 50 × √2 మీటర్స్ అని ఎంత ఈ క్యాల్కులేషన్ ఈ విధంగా వస్తుంది. కానీ ఇది కూడా మనం చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే ఇక్కడ 45 డిగ్రీస్ యాంగిల్ అనగానే ఆపోజిట్ సైడ్ అడ్జసెంట్ సైడ్ ఈక్వల్గా తీసుకోవాలి. ఆపోజిట్ సైడ్ ఏమైనా ఇచ్చిన అనుకోండి, ఇది ఇస్తే ఇది అదే తీసుకోవాలి, లేకపోతే ఇది ఇచ్చిన అనుకోండి ఇది ఈ వాల్యూని ఇది తీసుకోవాలి. ఈ వాల్యూ ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఇది ఈ వాల్యూని √2తో మల్టిప్లై చేసుకోవాలి. ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లం. సో ఇక్కడ 50 × √2 అనేది మీటర్స్ అనేది ఆన్సర్ అవుతుంది. దట్ ఈస్ సెకండ్ ఆప్షన్. ద డిస్టెన్స్ ఆఫ్ ద పర్సన్ ఫ్రమ్ రాజేందర్ ఈస్ 50 × √2 మీటర్స్. ఓకే, నెక్స్ట్ 10th ప్రాబ్లం. ఫ్రమ్ ద ఫిగర్, ఈ ఫిగర్ నుంచి హెచ్ వాల్యూ, ఇది టెక్స్ట్ బుక్లోనే ఉన్నది, దాన్ని మనం తీసుకోవడం జరిగింది. దీని నుంచి హెచ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి ఇక్కడ ఈ ఫిగర్లో ఇదేమో హెచ్ అన్నాడు, ఇది ఎక్స్ అన్నాడు, కానీ ఇక్కడ యాంగిల్ ఏమి ఇచ్చాడు, 45 డిగ్రీస్ అన్నాడు. సో ఫ్రమ్ ద బీసీడీ ట్రయాంగిల్ ద్వారా ఎక్స్ ఈజ్ ఈక్వల్ హెచ్. ఈ రెండు సమానం కదా, మనం ఏం రాయాల్సిన అవసరం లేదు, ఈ రెండు సమానం ఈక్వల్. ఓకేనా, నెక్స్ట్ ఇప్పుడు మనం హెచ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. హెచ్, సో ఈ ట్రయాంగిల్లో ఈ బిగ్ ట్రయాంగిల్ ఏసీడీలో 30 డిగ్రీ ఇది కదా, దీనికి ఇక్కడ ఈ ట్రయాంగిల్ చూసుకోండి, ఈ రెండు సిమిలర్ కాబట్టి కరస్పాండింగ్ సైడ్స్ ఇక్కడ నేను ఏం తీసుకుంటున్నా, హెచ్ బై ఈ హెచ్కి ఇక్కడ కరస్పాండింగ్ సైడ్ 1, h/1 ఈజ్ ఈక్వల్ ఇక్కడ ఇది అంటే ఇది 11 + x కదా, ఎక్స్ ప్లేస్లో నేను హెచ్ తీసుకుంటున్నా, 11 + h రాసుకుంటున్నా. మనకు టోటల్గా ఎక్స్ని హెచ్లోకి మార్చేస్తున్నాం. 11 + h ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ కరస్పాండింగ్ సైడ్ ఏంది, దీనికి 11 + hకి √3 ఇది తీసుకుంటున్నా. √3 క్రాస్ మల్టిప్లై చేస్తే √3 × h ఈజ్ ఈక్వల్ 11 + h. ఓకేనా, హెచ్ని లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే మైనస్ అవుతుంది. √3h - h ఈజ్ ఈక్వల్ టు 11. ఓకే, హెచ్ కామన్ తీస్తే h × √3 - 1 ఈజ్ ఈక్వల్ టు 11. h ఈజ్ ఈక్వల్ టు ఈ √3 - 1ని రైట్ సైడ్ పంపిస్తే 11ని డివైడ్ చేస్తుంది, 11/√3 - 1 మీటర్స్. ఓకేనా, సో ఇది 11 × √3 - 1 మీటర్స్, ఇది 11/√3 - 1 మీటర్స్, ఇది 11/√3 + 1 మీటర్స్, 11 × √3 మీటర్స్. సో మనకు ఆప్షన్ సెకండ్ ఆప్షన్ అవుతుంది 11/√3 - 1 మీటర్స్ అనమాట. ఓకే, దట్ ఈస్ సెకండ్ ఆప్షన్. సింపుల్గా మనం ఈ విధంగా మనకు ట్రయాంగిల్స్ ఇచ్చినప్పుడు మనము డ్రా చేసుకున్న ట్రయాంగిల్స్ మనం ఈ 3 ట్రయాంగిల్స్లో మనము చూసుకొని ఏ ట్రయాంగిల్కి సిమిలర్గా మనం కంపారిజన్ చేసుకొని కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ఇన్ ద సేమ్ రేషియో ప్రకారము మనం ఇలాంటి ట్రిగ్నామెట్రీ రేషియోస్ని యూజ్ చేయకుండా ఏ ప్రాబ్లం ఇచ్చినా కూడా మనం ఆన్సర్ చేయగలం ఈజీగా విత్ ఇన్ ద షార్ట్
కట్లో అంటే తక్కువ స్టెప్స్లో. ఇది మనం టెక్స్ట్ బుక్లో చూసినట్లయితే మనకు చాలా లెంతీగా ఉంటుంది ఈ ప్రాబ్లం. ఓకేనా స్టూడెంట్స్? కాబట్టి ఇవన్నీ కూడా ప్రీవియస్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ నందు అడిగిన ప్రాబ్లమ్స్కి మనం ఈ షార్ట్ కట్ అనేది వర్తించింది. కాబట్టి మీరు రేపు రాయబోయే పాలిసెట్ ఎగ్జామ్ నందు కూడా ఎలాంటి ప్రాబ్లం వచ్చినా కూడా ఈ 3 ట్రయాంగిల్స్ డ్రా చేసుకోండి సైడ్కి రఫ్గా. 60 degrees √3 1 2. 45 అన్నప్పుడు ఇంకా ఆలోచించాల్సిన అవసరం లేదు. 1 1 ఇది √2. ఇది 30కి 1 √3 2 తీసుకోండి. ఈ 3 ట్రయాంగిల్స్ మనకు 30 degrees యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ యాంగిల్ డిప్రెషన్ 60 అన్నడా 30 అన్నడా అదొక ట్రయాంగిల్ తీసుకుంటే సరిపోతుంది. మనకు 1-2 ప్రాబ్లమ్స్ వచ్చేది ఎగ్జామ్లో. ప్రతి పాలిసెట్ ఎగ్జామ్ నుండి 2 ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ నుంచి ఓన్లీ 2 ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కాబట్టి మనకు ఒకటి ఇది వచ్చిందంటే ఇంకోటి అది రావడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి వీటి సహాయంతో చాలా ఈజీగా ఎలాంటి ట్రిగ్నోమెట్రీ రేషియోస్ ఏం అప్లై చేయలేదు. జస్ట్ సిమిలర్ ట్రయాంగిల్ కరస్పాండింగ్ సైడ్స్ అయిన సేమ్ రేషియో ప్రకారం మనకి ఏ సైడ్ అయితే కనుక్కోవాలో ఆ సైడ్ యొక్క రేషియో తీసుకోవాలి. ఇందులో ఇక్కడ ఇది కనుక్కోవాలి కాబట్టి దీనికి ఈ కరస్పాండింగ్ సైడ్ ఇది బై ఇది మళ్ళీ ఇందులో తెలిసిన వాల్యూ ఉంది ఇది కాబట్టి దీనికి కరస్పాండింగ్ సైడ్ ఇది తీసుకోవాలి. ఈక్వల్ చేసేసి క్రాస్ మల్టిప్లై చేసేసి మనకు కావాల్సిన వాల్యూస్ తీసుకుంటాం. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా అంతే సేమ్. మనం కనుక్కోవాల్సింది ఈ బిగ్ ట్రయాంగిల్ హెచ్ కావాలి. సో ఈ 30 degrees కదా, ఈ ట్రయాంగిల్ ఈ హెచ్కు కరస్పాండింగ్ సైడ్ 1 కాబట్టి h/1 = మన నోన్ సైడ్ ఏంది ఇది కాబట్టి 11 + h. మళ్ళీ ఇక్కడ ఈ ట్రయాంగిల్ దీనికి 11 + hకి కరస్పాండింగ్ సైడ్ √3 అనుకోవడం. దాని నుంచి సింప్లిఫై చేసేస్తే మనకు ఈజీగా ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే స్టూడెంట్స్, ఇది అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ కంప్లీట్ చాప్టర్. మనకి ఈ 3 ట్రయాంగిల్స్ వీటితోటి యూజ్ చేస్తూ సింపుల్గా మనం ఎలాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినా కూడా సొల్యూషన్ చేయగలుగుతాం. ఓకే, థ్యాంక్ యూ.